డిసెంబర్ 7 పునీత అంబ్రోసు గారి పండుగ. వీరు ఇటలీ దేశంలో గొప్ప ధనికుల ప్రముఖ రాజ ఉద్యోగుల ఇంట ఉద్భవించారు. న్యాయ విద్యలో ప్రావీణ్యం సంపాదించి మిలాన్ నగరానికి గవర్నర్ గా నియమితులయ్యారు. మిలాన్లో మత కలహాలు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో ప్రజల ఏకీగ్రవ అభిలాష ప్రకారం అంబ్రోసు గారిని బిషప్ గా ఎన్నుకున్నారు. కానీ అప్పటికి వారు జ్ఞానస్నానం పొందలేదు. జ్ఞానస్నానం పొంది బిషప్ గా బాధ్యతలను స్వీకరించారు. వీరు అరియస్ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండిస్తూ యేసు దైవ కుమారుడు, మెస్సయ, రక్షకుడని శ్రీసభ విశ్వాస సత్యాలను ప్రబోధించారు. రాజులైన శ్రీసభలో సభ్యులే కానీ శ్రీసభ కంటే పెద్దవారు కాదని స్పష్టం చేశారు. ప్రజలను హింసిస్తున్న థియోఫియస్ చక్రవర్తిని బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పినప్పుడు వారు అలానే చేశారు. పునీత అగస్టిన్ గారు వీరి యొక్క ప్రసంగాలలో మారుమనసు పొంది బప్తిస్మము పొందారు. వీరు తమ 50వ ఏట తమ అంతిమ శ్వాసను విడిచారు. వీరి చిత్రపటంలో ప్రక్కనే తేనెటీగలు తొట్టెను కూడా చూపిస్తూ ఉంటారు. దీని అర్థం తేనెటీగల వలె చురుకుగా తమ యొక్క జ్ఞానాన్ని తమ నోటి ద్వారా, కలం ద్వారా అందిస్తారని, ఆ విజ్ఞానం ఎంతో మధురంగా, ఆధ్యాత్మిక పోషణలో తేనె బొట్టు లాంటివి అని అర్థం. పునీత అంబ్రోసు గారా